వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం మంచిదేనా? నిమ్మరసంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే చాలామంది ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడానికి ఇష్టపడతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం, రోజంతా తేలికగా అనిపించడం వంటి ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కొందరు బరువు తగ్గడానికి, శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. అయితే నిమ్మరసం అందరికీ మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమందికి ఇది హానికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. నిమ్మకాయలో ఉన్న ఆమ్లం వల్ల కడుపులో మంట, అసౌకర్యం కలగొచ్చు. కాబట్టి దీన్ని అలవాటుగా మార్చుకునే ముందు మీ శరీరానికి ఇది సరిపోతుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిపుణుల ప్రకారం ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంటతో బాధపడేవారు నిమ్మరసం తాగడం వల్ల మరింత ఇబ్బంది పడవచ్చు. సున్నితమైన కడుపు ఉన్నవారికి కూడా ఇది మంచిది కాదు. అలాగే దంతాల సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిమ్మరసం దంతాలపై పొరను దెబ్బతీయవచ్చు. అల్సర్లు లేదా తీవ్రమైన కడుపు సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా లేకుండా దీనిని తాగకూడదు. నిమ్మరసం మీకు సరిపోతే ఉదయం గోరువెచ్చని నీరు తాగడం మంచిది. ఇది సురక్షితంగా ఉండి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంకా సాధారణ నీరు, కొబ్బరి నీరు లేదా మూలికా పానీయాలు కూడా మంచివే. ఇవి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. నిమ్మరసం తాగేటప్పుడు పరిమాణం చాలా ముఖ్యం. చాలా ఎక్కువగా లేదా చాలా పుల్లగా తాగకండి. దంతాలను రక్షించుకోవడానికి స్ట్రా ఉపయోగించడం మంచిది. మీ శరీరం ఎలా స్పందిస్తోందో గమనించండి. ఏదైనా అసౌకర్యం కలిగితే వెంటనే ఆపేయాలి. నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదే కానీ అందరికీ కాదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.